నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వి. శారదాదేవి గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, వెస్ట్ బెంగాల్‌లో ఒక హాస్పిటల్‌లో డాక్టర్. సో, తను నైట్ వెళ్లి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. సో, ఆ టైంలో గ్యాంగ్ రేప్ అనేది చేయడం జరిగింది మ్యామ్. సో, అది చాలా దారుణంగా చేశారు గ్యాంగ్ రేప్ అనేది. సో, అక్కడ లేడీ మ్యామ్. సో, అందరికీ తెలిసిన విషయమే లేడీ. తనొచ్చేసి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే మమతా బెనర్జీ గారు, ఆడపిల్లలు ఆ టైంకి వెళ్ళొచ్చా? అర్ధరాత్రి పూట అంటే అంత టైం కూడా అవ్వలేదు మ్యామ్. 10:30-12 బిట్వీన్‌లో ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ టైంలో ఆడపిల్లలు బయటికి వెళ్ళొచ్చా అనేసి అలా స్టేట్మెంట్ ఇచ్చారు మ్యామ్. సో, తను కూడా ఒక లేడీ అయ్యుండి అలా స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అమ్మా. హ్మ్. ఇప్పుడు ఎలాగంటే ఒక వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆమె. అవును మ్యామ్. మామూలు పర్సన్ కాదు. కాదు. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి అంత హోదాలో ఉండి మనకు విక్టిమ్‌ను ఫేవర్ చేయకుండాను మళ్ళీ వాళ్ళ మీద క్రిటిసిజం చేసింది బాగా. అవును మ్యామ్. క్రిటిసైజ్ చేసింది. హ్మ్. అంటే ఏంటి నేరస్తులకేంటి అది తప్పకుండా ఆపర్చునిటీగా దొరుకుతుంది. ఇంకా ఎక్కువ నేరాలు, ఘోరాలు జరుగుతాయి. అవును. అర్థమైందా? ఆబ్వియస్. 12కి ఎందుకు రావాలి? ఎందుకెళ్ళాలి? హాస్పిటల్ వాళ్ళు గూడా ఎలా అలో చేశారని దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. అవును. అది అలా అనడం అయితే ఆమె తప్పు. ఎందుకంటే ఏదో ఆమె వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండి ఆమె అంటే ఒక రాణి ఆమె. అవును. రాణి అయ్యుండి వీళ్ళను నేరస్తులను పనిష్ చేయకుండా వాళ్ళు చేశారు. గ్యాంగ్ రేప్ అనేది చాలా దారుణంగా జరిగింది. అవును మ్యామ్. జరిగినప్పుడు వాళ్ళని ఏమనకుండాను ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పమ్మా. అవును. అది. ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఏ స్టేట్ అయినా సరే మన దేశంలో అబ్రాడ్ ఇప్పుడు వేరే కంట్రీస్‌లలో చూస్తున్నాం మనం. హ్మ్. మన దేశంలో ఏంటంటే గవర్నమెంట్ అనేది కరెక్ట్ అయిన జీవోలు పాస్ చేయాలి. అవును. ఎలాంటివి ఫ్లడ్ లైట్స్ గాని, మనకు లేదంటే స్ట్రీట్ లైట్స్, సీసీ కెమెరాసు అన్నీ రిమోట్ ప్రాంతాలకెళ్లారు. రిమోట్ ప్రాంతము అని అలా ఉండకూడదు. హ్మ్. ఏదైనా గాని ఇంకోటేందంటే కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్‌ని ఒకటి అలర్ట్ చేయాలి. హ్మ్. ఇక్కడ ఏదైనా ఒక నేరం జరుగుతుంది అనేసి అంటే వితిన్ 5 మినిట్స్‌లో అక్కడికొచ్చేట్టు చూసుకోవాలి అదొకటి. అవును మ్యామ్. అదొకటి. అలానే రేప్స్ జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూగా మన ఇండియాలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి మనకి. అవును. రీసెంట్‌గా మొన్న 10th అక్టోబర్‌లో మనకు దుర్గాపూర్‌లో జరిగింది వెస్ట్ అవును బెంగాల్‌లో. మ్యామ్. అవును. వెస్ట్ బెంగాల్‌లో జరిగితే ఆమెకు ఏమైనా గాని ఇప్పుడు ఆమెను హెల్ప్ చేయకుండాను ఆ పిల్లకు ఇప్పుడు ఒక డాక్టర్‌కి అవును. చేయకుండా వాళ్ళకి ఇప్పుడేముంటుంది రేప్ చేసే వాళ్ళకు ఇంకా అనుకుంటారు. ఓహో! ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టర్ చెప్పింది గనుక అవును. ఇంకా చేద్దాం అనేసి ఒకళ్ళకు 10 మంది తయారవుతారప్పుడు. ఆబ్వియస్లీ ఇంకా మ్యామ్. రే రే మళ్ళీ రేప్స్ అనేది ఇంకా చాలా నేరాలనేది చాలా జరుగుతాయమ్మా అవి. జరుగుతాయి. అవి జరుగుతాయన్నమాట. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అలా చెప్పడం అయితే చాలా తప్పు. ఏం చెప్పాలి? ఈ గ్యాంగ్ రేప్ ఎవడైతే చేశాడో అసలు అవును. వాడిని పట్టుకొని వాడిని అరెస్ట్ చేయొద్దు. ఇప్పుడేంటి అరెస్ట్‌లనేది వేస్ట్ అమ్మా. అరెస్ట్ చేస్తారు వాళ్ళు. అవును. అంటారు. మళ్ళీ మాలాంటోళ్ళే మళ్ళీ బెయిల్స్ తీసుకుంటాం. అవును మ్యామ్. అర్థమైందా? హ్మ్. రేప్ చేసేవాళ్ళను, మర్డర్ చేసేవాళ్ళకి మాలాంటి దగ్గరికే వస్తారు. హ్మ్. తీసుకుంటాం. ఆ బెయిల్‌లో వాడు వాడు మళ్ళీ యాజ్ యూజువల్‌గా తిరుగుతాడు. మళ్ళీ నేరాలు చేసే అవకాశం చాలా ఉంటాయి. చాలా ఉంది. అలా కాకుండా ఎవడైతే రేప్ చేస్తాడో వాడి ఒక కాలు, ఒక చెయ్యి తీసేసేయాలి. కరెక్ట్ అయిన జీవోని పాస్ చేయాలి. హ్మ్. అర్థమైందా అమ్మ? అవును. ఏ స్టేట్‌కి ఆ స్టేట్ అవేర్‌నెస్ అనేది ఇంకోటి సెక్స్ అవేర్‌నెస్ అనేది చెప్పాలి. పబ్లిక్‌కి తెలియాలి. హ్మ్. అందరికి తెలియాలి అవును. అవేర్‌నెస్ అనేది. ఏదైనా గాని మనకి ఇంకోటేంది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంకా గూడా దాన్ని మనము డెవలప్ చేసుకోవాలి మనం. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాదనట్లేదు. అవును మ్యామ్. కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది లేదు దానికి. అవును. ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకురావాలి మనం. హ్మ్. అర్థమైందా? ఏదైనా గాని ఈ నేరాలు జరగకుండా ఉండాలంటే రేపులు గాని, మర్డర్స్ గాని ఇప్పుడు చిన్న చిన్న దానికి ఒక చిన్న మొన్న ఎగ్జాంపుల్ ఒక కేసొచ్చింది. ఓకే. కన్సల్టెన్సీ వాళ్ళది. హ్మ్. వాళ్ళది కేసొస్తే వాళ్ళది గూడా ఇలానే ఉన్నదొకటి. హ్మ్. ఒక సిట్యుయేషన్ అయింది. అదంతా అవును. మనకు అనవసరం గాని హ్మ్. అట్లా ఏదైనా ఏంటంటే మనకి ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్‌కి ఆ గవర్నమెంట్ అనేది మనకు జీవో అనేది కరెక్ట్ అయిన జీవో పాస్ చేసి డెవలప్‌మెంట్ అనేది చెయ్యాలి. మనకు అవేర్‌నెస్ అనేది పెరగాలి. మనకు పబ్లిక్‌లో అవేర్‌నెస్ పెరగాలి. అంటే ఏంటంటే ఈ నేరం చేస్తే ఇది జరుగుతుంది. ఈ అవును. పనిష్మెంట్ ఉంటుంది. అవును మ్యామ్. వాళ్ళకేం పబ్లిక్‌కేం తెలుస్తుంది? అరెస్ట్ అయిపోతాం మనము. మళ్ళీ నేను బెయిల్ మీద బయటకొస్తాను భరోసా. అవును మ్యామ్. అవునా? కాదా? అవును. పోనీ అట్లాగనేసి పోనీ
ఏమన్నా తగ్గుతున్నాయి, వాళ్ళు భయపడుతున్నారా? భయం లేదు వాళ్ళకి. లేదు. ఆడపిల్లలకైతే అసలు స్వేచ్ఛనే లేదు మ్యామ్. లేదు, స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు, ఇచ్చినట్టుగానే ఉంటుంది కానీ, అది ఉండట్లేదు ఎక్కడ గూడా. ఎక్కడా క్షణ ఉండట్లేదు, క్షణము వాళ్ళు భయపడుతూ తిరగాల్సొస్తుంది. తిరగాల్సి హ్మ్. వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడ ఇప్పుడు మనకు ఎంత అవేర్నెస్ ఎక్కడ తెస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నో కేసులు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా కేసులు మాకు రేప్ అవును. కేసుల గురించి చాలా మాకు వస్తూనే ఉంటాయి. హ్మ్. ఎక్కడ మనకు తగ్గుతున్నాయి? రోజు రోజు పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి మ్యామ్. పెరుగుతున్నాయి మనకు. దాన్ని ఏదైనా సరైన అవగాహన అనేది ఉండాలి. రేప్ చేసిన వాడిని ఇమ్మీడియట్ గా ఏం అక్కర్లేదు మనము. ఏదో జైల్లో కూర్చొని వాడికి తిండి పెట్టడం కాదు. హ్మ్. ఆ ఖర్చు కంటే కూడా కరెక్ట్ గా చెయ్యాలి అంటే వాడికి ఒక కాలు చెయ్యి తీసేసి అవును. వాడిని ట్రీట్మెంట్ చేసి, ఒక కాలు పోవాలి, చేయి పోవాలి, వాడు క్షణ క్షణం నరకం అనుభవించాలి వాడు. అవును మ్యామ్. ఏంటంటే ఎందుకంటే నేను ఈ తప్పు చేశాను గనుకనే నాకు ఇదయింది ఈ పనిష్మెంట్ అని వాడిని చూసి అందరు అనుకోవాలి. 10 మంది చూస్తే ఏమనుకుంటారు, వీడు రేప్ చేశాడు గనుక వీడికి కాలు చేయి తీసేశారు అవును. అని. ఇంకోటి చేస్తాడా? ఎంతో కొంత అవేర్‌నెస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. అట్లాగా అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తాము మనము. అది వాళ్ళలో పబ్లిక్ లో భయం తప్పకుండా ఉంటుంది అవును. కూడా మనకు. అలా చెయ్యకుండా ఇలానే చేస్తున్నారు, ఇలానే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది, జైలుకి ఏదో తీసుకెళ్తారు, రిమాండ్ చేస్తారు, 14 days రిమాండ్, మళ్ళీ ఏదో చేస్తారు, అంతే చేస్తారు. వాడేం చేస్తాడు, బెయిల్ల గురించి తిరుగుతా ఉంటాడు వాడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకొక టీమ్ ఉంటుంది మ్యామ్. మళ్ళీ లక్షలు లక్షలు పోసి బెయిల్ పైన తీసుకొస్తూ ఉంటారు. ఎన్ని లక్షలమ్మా వాళ్ళు, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అమ్మా. బెయిల్ గురించి నువ్వు ఎన్ని లక్షలన్నా అడుగు, నువ్వు ఇస్తారు వాళ్ళు. అవునా మ్యామ్. వాళ్ళు ఎన్ని లక్షలన్నా ఇస్తారు. మేమే తీసుకురావాల్సి వస్తుంది బెయిల్ కూడా, చెప్తున్నాను కదా నేను. అవును. బెయిల్స్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. మా దగ్గరికి క్లయింట్స్ వస్తే కాదనిలేము కదా ఎవరమైనా అవును. గానీ. వాడిని ఏ చివాట్లు పెట్టినా ఏదైనా గానీ. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మ పోక్సో కేసులు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి? అవును మ్యామ్. చిన్న చాలా. పిల్లలు వాళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. అసలు అట్లాంటి కాకుండా మనము ఏదైనా గానీ కరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, మన కన్సల్ట్ గవర్నమెంట్స్ గానీ, ఎవ్వరైనా గానీ, ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. అందరు కలిసి కలుపుగోలుగా ఏదైనా ఒక డెసిషన్‌కి వచ్చి, వాడు నేరం ఏది చేస్తున్నాడో ఇమ్మీడియేట్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే ఏంది? వాడికి ఒక చెయ్యి, కాలు కట్ చేసేసేయాలి. వాడిని జీవితాంతం ఒక పని చేసుకోకూడదు వాడు. అవును మ్యామ్. ఒక పని చెయ్యొద్దు. వాడికి ఏ పని చేయడానికి రాకూడదు. వాడికి ఏమి రావద్దు. క్షణ క్షణం నరకం అంటే అది. ఉరి శిక్ష అంటారు. నథింగ్. ఏముందమ్మా 10 నిమిషాలు, ఒక 10 సెకండ్లు, 20 సెకండ్స్, 30 సెకండ్ల ప్రాణం పోతుంది. అది కాదు. వాడు ప్రతి క్షణం అప్పుడు ఆ పిల్లను 10 నిమిషాలు చేశాడేమో, రేప్ చేసి ఉంటారు. 10 నిమిషాలు కాదు, వాడి జీవితం బతికినంత కాలం వాడికి గుర్తు రావాలి అది. అదమ్మా. ఏంటంటే ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ అట్లా స్పీచ్ ఇవ్వడం తప్పు, అలా అనడం తప్పు. విక్టిమ్స్ సైడ్ మాట్లాడాలి ఎప్పుడైనా గానీ. అరే ఆ పాప విక్టిమ్ పాపం, ఆమె గ్యాంగ్ రేప్ అయింది, చాలా దారుణంగా జరిగింది అని చెప్పి సింపతి అనేది చూపించాలి ఒక చీఫ్ మినిస్టర్ గా. అది చూపించకపోగా ఇవన్నీ అంటుంటే ఏం చేస్తారు? అదే రేప్ చేసిన వాళ్ళు వాళ్ళకు గ్యాంగ్, వేరే గ్యాంగ్ ఉంటారు. అరే ఇలా చెప్పారు కదరా మన చీఫ్ మినిస్టర్, ఇలా చెప్పారు కనుక మీరు కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు కదా. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కూడా ఆమె హెల్ప్ చేసినట్టే కదా ఇది. ఇండైరెక్ట్ కూడా కాదు, అసలు డైరెక్ట్ గానే ఇచ్చినప్పుడు అది చాలా తప్పు కదమ్మా. ఒక ఆడది, పోని ఆడ మనిషి, ఆమె ఆడ మనిషి అయ్యుండి అలా చెప్పడం అనేది నేను వ్యతిరేకినమ్మా దాంట్లో. మేడం, ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తారు కదా, మినిస్టర్ అవ్వచ్చు, సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా వచ్చు, సీఎం అవ్వచ్చు, ఏ హోదాలో ఉన్నా సరే, ఏ స్టేట్ లో అయినా సరే, ఏ కంట్రీలో అయినా సరే. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ఎలాంటి స్టేట్మెంట్ ని, అంటే ఐ మీన్ మీరు ఎలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఏ గవర్నమెంట్ అయినా సరే? గవర్నమెంట్ అనేది పబ్లిక్ ఒకటి ఫస్ట్ నంబర్ 1 అవేర్నెస్ అనేది కల్పించాలి. సెక్స్ అవేర్నెస్. రెండోది ఏంటంటే జీవోలు అనేది కఠినమైన జీవోలు పాస్ చేయాలి మనకి. ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ కూడా సరైన సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలి. ఒకది ఇన్సిడెంట్ అయిపోయాక వాళ్ళు మెలుకొని ఇది ఇంకోసారి ఫర్దర్ గా జరగకూడదు అనేసి అనుకుంటే అవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేప్ విషయంలోనే, ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ విషయంలోనే చెప్తున్నా. నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, ఆల్ ఓవర్ ఇండియా, మన ఇండియా గురించి చెప్తున్నా. ప్రతి స్టేట్ లో ప్రతి గవర్నమెంట్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంత స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అనేసి వాళ్ళని ఓవర్ స్వేచ్ఛ ఇవ్వమని కూడా అడగట్లేదు మనము. ఏంటంటే ఏదైనా రైట్ టు లిబర్టీ వాళ్ళది, ఏదైనా గానీ ఏమున్నా గానీ. ఇప్పుడు 12 గంటలకు నడవద్దు అంటే ఇప్పుడు 2025 లో ఉన్నాం మనం. అర్థమైందా? అందుకని గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకోవాలి, అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే జీవోలు అనేది పాస్ చేయాలి మంచిగా. ఒక అఘాయిత్యం మొత్తం ఇది అయిపోయాక, ఇన్సిడెంట్ జరిగాక
వాళ్ళు మెలుకుండి ఇది అయింది అని అందరం బాధపడి అందరితో పాటు గవర్నమెంట్ బాధపడితే అది కాదు, అది సరైన ఇది కాదమ్మా. అవును. ఒక్కటేంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఆచితూచి మాట్లాడాలి, ఒకటి విక్టిమ్స్ కు హెల్ప్ చేసేటట్టు ఉండాలి ఉండాలి. నేను కోరుకునేది. ఓకే ఆ నేరస్తులను సపోర్ట్ చేయడం కాదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి మేడం టీం మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని వేధిస్తున్నా, లేదంటే మీకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, సివిల్ ఇష్యూస్ ఉన్నా, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణ మరియు యుఎస్ అబ్రాడ్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే మేడంతో మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. మీకు కావాల్సిన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.